ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త పరిపాలన స్టార్ట్ అయింది కదా. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో అంతకుముందు మీరు చూసిన మార్పులు, ఇప్పుడున్న మార్పులు, అభివృద్ధిలో ఎంత మార్పులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? దీని మీద మీ అభిప్రాయం? మ్యాక్సిమం మనం చూస్తున్నాం, ఈ మంత్ పెన్షన్ కూడా 4000 ఇచ్చేశారు. అందులో మళ్ళీ నిన్న ఎక్కడో మిస్ అయితే అమ్మాయిని కూడా ఛేదించారు పవన్ కళ్యాణ్ గారు. మ్యాక్సిమం ఈ మంత్ నుంచే డెవలప్ స్కిల్స్ చూస్తున్నాం. చేంజ్ అవునాయి, పెన్షన్ కానించే చేంజ్ అయినాయి, ముసలి కానించే చేంజ్ చేస్తారు. ఇంకా డెవలప్ చూడాల్సి వస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో నెక్స్ట్ అమరావతి కూడా అలా ఉంటుందని హోప్ చేస్తున్నాం. ఐ థింక్ డెవలప్ ఇప్పుడు మ్యాక్సిమం అంటే 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఏం జాబ్స్ లేవు. జగన్ ఎట్లా చేశాడో చూడాల్సింది. రోడ్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నానే నారా చంద్రబాబుని బయట టాక్ ఉంది. ఇంకా మ్యాక్సిమం చూడాలి. ఇంకా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ చేసిన అభివృద్ధి ఎంత, ఏమనుకుంటున్నారు దాని గురించి? జగన్ అంటే చేశాడు, పర్లేదు. విద్యార్థుల కోసం విద్యాదీవెన ఒకటి పెట్టాడు, వసుదీవెన ఒకటి పెట్టాడు, అమ్మఒడి ఒకటి పెట్టాడు. వసుదీవెన, విద్యాదీవెన, అమ్మఒడి ఈ మ్యాక్సిమం బాగానే ఉన్నాయి. డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళకుండా పిల్లలకి ఇవ్వడం మంచి పద్ధతే. కానీ బట్ ఏంటంటే ఒక్కసారిగా కాలేజీ వాళ్ళు కూడా ఫీజులు పెంచేశారు. ఇప్పుడు మ్యాక్సిమం నేను చదివిన కాలేజీలో 20,000 అయితే ఇప్పుడు అదే కాలేజీలో 60,000 ఉంది, 60,000 దాకా ఉంది. అలాంటప్పుడు ఒక్కసారిగా 2 yearsలో ఇంత చేంజ్ అంటే రైతుల పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మరి వేస్తున్నాడు కానీ కొంచెం టైం పడుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కూడా. కాలేజీలకి అయితే బెటర్ ఆప్షన్ అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది మేబీ కాలేజీలకి రావచ్చు ఈ ఇయర్ నుంచి, చూడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాలేజీలకు పెరిగినటువంటి ఫీజులు తగ్గిస్తామని ఏమైనా మీకు భరోసా ఇచ్చారా? అదేం లేదు. ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు కాలేజ్ ఫీజు పే చేయకుండా ఓన్లీ హాస్టల్ ఫీజు పే చేసేటట్టు చూస్తున్నారు కాలేజ్ వాళ్ళు. డైరెక్ట్ మేనేజ్మెంట్ ఫీజు అనేది ఓన్లీ హాస్టల్కే ఫీజు పే చేసుకునే విధంగా చేశారన్నట్లు వాళ్ళు. అయితే ఈరోజు హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు అనేది మారుమోగుతుంది. మరి ఈరోజు ఇంత డెవలప్ చేశారు అని చెప్పేసి హైదరాబాద్ని డెవలప్ చేసిన ఘనత వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. మరి ఇదే విధంగా ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? మ్యాక్సిమం అది జరుగుతుంది. ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళందరూ జాబ్ కోసం అని చెప్పేసి ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి జాబ్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందా? మేబీ డెవలప్ అయితే వెళ్ళొచ్చు కదా. ఎక్కడేం చేస్తారు అంటే క్యాపిటల్ సిటీని ఎంచుకునే ప్రాసెస్లో ఉన్నారా? ఏది మీ క్యాపిటల్ సిటీ అనేది మీకు? ఇంకా మ్యాక్సిమం అయితే అమరావతి అయితే బెస్ట్ ఆప్షన్. వైజాగ్ కూడా ఆల్సో బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే డెవలప్ సిటీ. కానీ అమరావతి అయితే సెంటర్లో ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో తుఫాన్ వచ్చినప్పుడు కూడా సూచనలు తక్కువగా ఉంటాయి. మేబీ అమరావతి కరెక్ట్. అమరావతి అని మీరు అనుకుంటున్నారు. అమరావతిని మరో హైదరాబాద్ చేస్తామని ఏమైనా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉందా? మ్యాక్సిమం ఉంది. ప్రైవేట్ కంపెనీలని, ఎంఎన్సీలని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి తెచ్చే అవకాశం ఉందా? మేబీ నారా లోకేష్ కాబట్టి ఐటీ మినిస్టర్, మేబీ నారా లోకేష్ తేగలడు దానికి. మీరు చాలా పాజిటివ్ అభిప్రాయంతోనే ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది యువత మీద ఎంత శాతం ఉంది, మీరేమంటారు? మ్యాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో అందరూ టీడీపీ సైడే ఉన్నారు, ఎందుకంటే డెవలప్ చేస్తుంది కాబట్టి. అందులో స్టూడెంట్స్ కూడా బాగా నలిగిపోతున్నారు. 3 years నుంచి జాబ్స్ లేక అందరూ కరోనా నుంచి అందరూ ఇట్లానే వచ్చారు, వస్తున్నారు పోతున్నారు, ఏం జాబ్స్ లేక నాన్ ఐటీలోనే ఉన్నారు. ఆల్మోస్ట్ మన అమీర్పేట, ఎస్ఆర్ నగర్ హాస్టల్ చూస్తే ఏపీ వాళ్ళే ఉంటారు. 70% హాస్టల్లో మన ఏపీ వాళ్ళు. హైదరాబాద్లో 70% మన ఏపీ వాళ్ళు ఉన్నారు. జాబులు లేక ఎంతమంది తిరుగుతున్నారు. మేబీ డెవలప్ చెందితే అందరూ వెళ్ళి సెటిల్ అవ్వచ్చని చూస్తాం. అయితే ఆంధ్రాలో నిరుద్యోగం అనేది పెద్ద ప్రాబ్లం లాగా ఉన్నది అని మీరు అనుకుంటున్నారు? అవునవును, చాలా వరకు. దాన్ని తగ్గించడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అనేది? మీరు మేబీ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒకటి ప్రిఫర్ చేయాలి, మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ని కూడా బయటకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేపట్టాలి ప్రభుత్వం ద్వారా అని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారుగా, ప్రతి ఇయర్ జగన్ ప్రభుత్వంలో జరిగింది. సమ్మర్ హాలిడేస్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్, ఫ్రీ ఫుడ్ అవి జరుగుతాయి ప్రతి ఇయర్. కానీ ఇంకా మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా గ్రౌండ్ లెవెల్ దాకా వాటి యొక్క ఫ్రూట్స్ అనేది వెళ్ళాలి. అందులో పల్లెటూరులో కూడా కొంచెం చెప్పాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చెప్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే అన్న, అయితే ఇప్పుడున్నటువంటి యువత మీద ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి వాటి వలన యువత అనేది పక్కదారి పట్టేస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లో వచ్చేసాక దాన్ని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగిస్తున్నారు అనేది ఉంది కదా. సో దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మంచి జరుగుతున్నప్పుడు కొంచెం చెడు కూడా జరగాలిగా. ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ఎక్కడ డెవలప్ జరుగుతుంది, ఎక్కడ గౌరవాలు జరుగుతున్నాయి, ఎక్కడ అన్నారు జరుగుతుంది, ఆల్మోస్ట్ అన్ని మొబైల్లోనే జరిగిపోతున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం మంచి ఉన్నప్పుడు కొంచెం చెడు ఉంటుంది. సూసైడ్ల శాతం అనేది పెరుగుతున్నది అన్నట్టు. ఆల్మోస్ట్ అదే జరుగుతుంది సూసైడ్ల శాతం. యువత ఏమవుతుందంటే అంటే సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి వలన కానీ ఈ మూవీస్ వల్ల కానీ ప్రభావం చెంది చిన్న వయసులోనే చదువుని దూరం చేసేసి ప్రేమ లాంటి వాటికి బానిసవుతున్నారు. అండ్ దాని వలన సూసైడ్లు అనేవి పెరుగుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం, ఏది చేస్తే తగ్గుతాయి సూసైడ్లు తగ్గించడానికి మనం ఏం చేయగలం? మ్యాక్సిమం ఏమైనా ఉండాలంటే కొంచెం పేరెంట్స్ భయం ఉండాలి, కొంచెం ఇంట్లో ఫ్యామిలీ బరువు బాధ్యతలు కూడా తెలిసి ఉండాలి. మనం ₹1 చేస్తున్నాం, ₹1 సంపాదిస్తున్నాం అంటే దాని వెనకాల కూడా మనకి దానికి ఎంత బాధ్యత ఉందని కూడా మనకు తెలిసి ఉండాలి.